తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిర కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమల విద్యా వైద్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత అన్న స్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. నగర చుట్టూతా జాతీయ రహదారుల నిర్మాణం, 4 రాష్ట్రాలను కలిపేలా జిల్లాకు రహదారి వ్యవస్థ, ఒక్క ఖమ్మం నగరంలోని 4 వైపులా 15 కిలోమీటర్ల మేర విస్తరించిన వెంచర్లు, ఖరీదైన విల్లాల నిర్మాణాలు, ఇలా హైదరాబాద్ తర్వాత అన్న స్థాయిలో ఖమ్మంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటోంది. గణనీయంగా పెరుగుతున్న ఇళ్ల స్థలాల ధరలతో ఉభయ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండటంతో ఖమ్మం నగరం స్థిరాస్తి హబ్గా మారుతోంది. రాబోయే 5 ఏళ్లలో స్థిరాస్తి రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమలు, విద్యా వైద్యంలో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అగ్రస్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 జిల్లాలుగా ఏర్పడినప్పటికీ పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో అటవీ చట్టం అమల్లో ఉండడంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులన్నీ ఖమ్మం నగరం వైపు మళ్లుతున్నాయి. నగరం శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ ఏటికేడు మరింత పురోగతి వైపు పరుగులు పెడుతుండటంతో స్థిరాస్తి రంగానికి ఖమ్మం నగరం స్వర్గధామంగా మారింది. ఇప్పటికే నగర జనాభా దాదాపు 5 లక్షలకు చేరువలో ఉండగా జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఇళ్ల స్థలాల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎటు చూసినా రహదారుల విస్తరణ, సుందరీకరణ, వైద్య, విద్యా రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొలువు తీరడం, దాదాపు అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రంగా భాసిల్లుతుండటంతో స్థిరాస్తి రంగం ఏటికేడు పుంజుకుంటోంది. ఈరోజు ఖమ్మం జిల్లా హైదరాబాద్ కి పోటీ పడుతూ శరవేగంగా దూసుకెళ్తుంది. ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఖమ్మం జిల్లాలో 1/70 యాక్ట్ ఉండటం వల్ల గిరిజనేతరులకి మిగతా భూములు రిజిస్ట్రేషన్ కావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 34 మండలాలు కూడా 170 యాక్ట్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4 సింగరేణి సంస్థలు, 4 సింగరేణి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లంది అన్నీ కూడా సింగరేణి ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగస్తుల శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఎప్పుడు కూడా ప్లాట్ వాల్యూ డిమాండ్తో కూడుకొని ఉంటుంది. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్గా మేము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 3 మంత్రులు పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తం కూడా, జిల్లా వ్యాప్తం కూడా 3 నేషనల్ హైవేలు, రింగ్ రోడ్స్, అలాగనే డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇస్కాన్ టెంపుల్, స్వామినారాయణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కొత్తగా మెడికల్ కాలేజీ, ఎటు చూసినా 4 లైన్స్, సెంట్రల్ లైటింగ్స్ అని అద్భుతమైన డెవలప్మెంట్ ఖమ్మం పరిసరాల్లో నడుస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొత్త పుంతలు దొక్కుతూ శరవేగంగా హైదరాబాద్కు పోటీ పడుతూ ముందుకెళ్తుంది. ఇక్కడ వెంచర్స్ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా కొత్త నామ్స్ ప్రకారం అన్నీ కూడా ప్రభుత్వ సూచనలకు అనుకూలంగా డెవలప్మెంట్ సాగుతుంది. అలాగనే మొన్నటి వరకు జరిగిన పాత వెంచర్లకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి వాటి LRSతో క్రమబద్ధీకరించడం వల్ల అన్నీ కూడా లీగలైజ్గా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇన్వెస్టర్ కూడా ఎటువంటి భయం లేకుండా కొనుగోలుదారులు ఇక్కడ వచ్చి ప్లాట్లు కొనటం, ఇల్లు కొనటం చేస్తున్నారు అనమాట. ఈ ఇల్లందు రోడ్డు అద్భుతంగా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఇల్లందు రోడ్డుకి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 26,000 ఎకరాలు ఒక రఘునాథపాలెం మండలంలోనే ప్రభుత్వ భూమి ఉండటం వల్ల ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇల్లందు రోడ్డుకే వస్తుంది, రఘునాథపాలెం వస్తుంది. రఘునాథపాలెం రేపు మరో కోకాపేటగా అవతరించబోతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం ఇప్పటికీ 10 కిలోమీటర్ రేడియేషన్కి వెళ్ళిపోయింది. ఇంకా 10 కిలోమీటర్ల రేడియేషన్ కూడా
పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా ఖమ్మం ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, వైద్యపరంగా కూడా మంచి మంచి హాస్పిటల్ ఉండటం, వైద్యానికి చుట్టుపక్కల వరంగల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా ఇక్కడికే సెంటర్ హబ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరూ కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. దానివల్ల కూడా ఇక్కడ రియల్ ఎస్టేటు శరవేగంగా ముందు దూసుకెళ్తుంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రహదారి వ్యవస్థలో రాష్ట్రంలోని అగ్రగామి జిల్లాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటల్లోనే చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి ఖమ్మం నగర స్థిరాస్తి విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటలకు చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కొరివి, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, నాగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ రహదారుల్లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సాగుతుండటంతో ఖమ్మం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. ఇంకా జిల్లా నుంచి ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు అనువైన రహదారి వ్యవస్థ ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ సానుకూల అంశాలన్నింటి నడుమ ఖమ్మం నగరం స్థిరాస్తి రంగం గత కొన్నేళ్ల నుంచి ముమ్మరంగా సాగుతోంది. నగరానికి 4 వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇబ్బడి ముబ్బడిగా స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందింది. ఖమ్మం నుంచి వైరా, ఖమ్మం ఇల్లందు, ఖమ్మం వరంగల్, ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం బోనకల్ ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. దీంతో సొంతింటి కల నిజం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నారు. నగరం చుట్టూ 4 వైపులా ఇప్పటికే దాదాపు 15 కిలోమీటర్ల మేర స్థిరాస్తి రంగం వ్యాపించడంతో ఇళ్ల స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా విల్లాల నిర్మాణం సాగుతోంది. కోట్లు వెచ్చించి మరీ విల్లాలు కొనేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు కూడా అందుబాటులోకి రానుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో ఖమ్మం నగరం చుట్టూ గ్రామీణ ప్రాంతాలను తాకేలా స్థిరాస్తి రంగం